హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఫస్ట్ బాబు స్కానింగ్ రిపోర్ట్స్ అలాగే ఇప్పుడు నేను తీపిచ్చుకుంటున్న స్కానింగ్ రిపోర్ట్స్ అయితే రెండు మీకు చూపిస్తాను. హార్ట్ బీట్ అనేది ఫస్ట్ నాకు బేబీ బాయ్ అయితే పుట్టాడు కదా, ఆ బేబీ బాయ్ హార్ట్ రేట్ అలాగే ఇప్పుడు నేను ఎన్టీ స్కాన్ వరకు తీపిచ్చుకున్నాను. దాంట్లో హార్ట్ రేట్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఎవరనేది తెలియదు. రెండిట్లో నేను రెండు హార్ట్ రేట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ బాబు అప్పుడేమో 138 ఏమో ఉండే హార్ట్ రేట్. నేను అది 10 వీక్స్ అప్పుడు తీపిచ్చుకున్న స్కానింగ్లో వచ్చినది అయితే 10 వీక్స్ అప్పుడు తీపిచ్చుకున్నది అయితే 158 ఉండే ఫస్ట్ హార్ట్ రేట్. అది సెకండ్ హార్ట్ రేట్ అయితే 12 వీక్స్ అయితే తీపిచ్చుకున్నాను. దాంట్లో అది కూడా చూపిస్తాను. దాంట్లో వచ్చేసి 138 బీపీఎం అయితే ఉంది హార్ట్ రేట్. ఇంకా టిఫా స్కాన్లో కూడా హార్ట్ రేట్ అయితే వేస్తారు కానీ నాకు కనిపించలేదు. టిఫా స్కాన్లో అయితే ఉంది కానీ నేను అంటే ఐడెంటిఫై చేయలేకపోయినా. నేను మామూలుగా ఊర్లో అయితే చూపించుకున్నాను. 5th మంత్కి అయితే హైదరాబాద్ వచ్చి అక్కడైతే చూపించుకున్నాను. ఇంకా అక్కడ కూడా సేమ్ మనకి స్కానింగ్ ఎట్లా తీస్తారో సేమ్ తీశారు. హార్ట్ రేట్ కూడా వేశారు చూడండి. దీంట్లో అయితే 154 అయితే ఉంది. టిఫా స్కాన్లో అయితే కనిపించలేదు హార్ట్ రేట్, అందుకే చూపించట్లేదు. మామూలుగా అయితే 31 వీక్స్కేమో మళ్ళీ ఒకసారి అయితే స్కాన్ చేశారు. అప్పుడు కూడా హార్ట్ రేట్ అయితే వేశారు. ఇంకా అప్పుడు కూడా నార్మల్గానే ఉంది. అయితే ఇంకా 35 వీక్స్కే నాకు డెలివరీ అయితే అయిపోయింది. 9 మంత్స్ పడిన 1 వీక్ అయితే వాటర్ అనేవి లీక్ అయిపోయి డెలివరీ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ నేనేం స్కానింగ్ అయితే తీపిచ్చుకోలేదు. మళ్ళీ సెకండ్ బాబు అప్పుడైతే ఈ రిపోర్ట్స్ ఏమన్నా అడుగుతారేమోనని మొత్తం అయితే రిపోర్ట్స్ అన్ని పేపర్స్ అన్నీ దాచుకున్నాను అనమాట. ఇక మళ్ళీ అడిగితే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం పడేస్తా అని చెప్పి మొత్తం ఫైల్ అయితే అట్లనే దాచుకున్నాను. డెలివరీ అయిపోయిన 35 వీక్స్కి అట్లా నాకు ఎట్లా డెలివరీ అయింది, ఎన్ని గంటలకు అయింది మొత్తం అయితే ఇక్కడైతే రాశారు చూడండి. మధ్యాహ్నం 12:38కి అయితే బాబు అయితే పుట్టాడు. అది కూడా డేట్ మెన్షన్ చేశారు, టైం కూడా రాశారు. బాబుకి ఏమేమి ఇంజెక్షన్స్ వేశారు, బాబు బ్లడ్ గ్రూప్, ఇంకా అన్నీ వాటర్ ఎంత లీక్ అయింది, బ్లడ్ ఎంత ఉంది అన్నీ రాశారనమాట. నాకు కూడా మొత్తం అయితే ఇందుట్లో ఉంది డిశ్చార్జ్ సమ్మరీలో. ఇవన్నీ నేను అట్లనే పెట్టుకున్నా మళ్ళీ అడుగుతారేమోనని మొత్తం. ఇక మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం నేను చూపించుకున్నది కూడా చూపిస్తాను ఫైల్. ఇప్పుడైతే నాకు 5 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి. నేనైతే టిఫా స్కాన్ కూడా తీపిచ్చుకోలేదు. నాకైతే 5th అయితే ఇచ్చారు డేటు టిఫా స్కాన్ది. అప్పుడైతే వెళ్ళి టిఫా స్కాన్ తీపిచ్చుకొని ఆ వీడియో కూడా పెడతాను మీకు చూడండి. మామూలుగా మంత్లీ వెళ్ళేటప్పుడు అయితే మనకి జస్ట్ హార్ట్ రేట్ అయితే మామూలు మిషన్ పెట్టి అయితే చెక్ చేస్తారు. ఇంకా 2 మంత్స్కి ఒకసారి అయితే ఇట్లా స్కానింగ్ అయితే తీస్తారు. నాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు అయితే హార్ట్ రేటు 138 అలాగే 154 158 అట్లయితే ఉండేది బాబు హార్ట్ రేట్ అయితే. అలాగే ఇప్పుడు నేను తీపిచ్చుకున్న రిపోర్ట్స్ అవి కూడా చూపిస్తాను. దాంట్లో హార్ట్ రేట్ ఎట్లుందో జస్ట్ దాంట్లో డేటింగ్ స్కాన్ ఒకటి ఎన్టీ స్కాన్ ఒకటే తీశారు, అవన్నీ మీకు చూపిస్తాను. టిఫా స్కాన్ తీపిచ్చుకున్నాక దాంట్లో హార్ట్ రేట్ ఎంత ఉందో కూడా నేను అది కూడా వీడియోలో అయితే పెడతాను చూడండి. డాక్టర్ అయితే నాకు టిఫా స్కాన్ 5th అని రాశారు. అక్కడ ఊర్లో తీపిచ్చుకోమని రాశారు కానీ నేను ఇంకా ఊరు హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి ఇక్కడైతే తీపిచ్చుకుంటాను. ఫస్ట్ నాకు 6 వీక్స్కే వెళ్ళినాం అనమాట. మేము 6 వీక్స్ 3 డేస్కేమో వెళ్ళినాం, 4 డేస్కి అనుకుంటా వెళ్ళింది. అప్పుడు నార్మల్గా చెక్ చేశారు, హార్ట్ రేట్ అయితే ఇవ్వలేదు. డేటింగ్ స్కాన్లో నార్మల్గా చెక్ చేసి మెన్షన్ చేశారు. ఇంకా తర్వాత టెస్ట్లు అవన్నీ మంత్లో వెళ్ళినప్పుడు టెస్ట్లు అవన్నీ రాశారు. మళ్ళీ నెలలో వెళ్ళినప్పుడు అయితే స్కానింగ్ తీశారు, ఎన్టీ స్కాన్. 3rd మంత్ లాస్ట్లో ఏమో తీశారు ఎన్టీ స్కాన్ అయితే. దాంట్లో హార్ట్ రేట్ వచ్చేసి 148 అయితే ఉంది బీపీఎం. ఇదైతే 12 వీక్స్ 4 డేస్కి అయితే తీశారు ఈ స్కానింగ్ అయితే ఎన్టీ స్కాన్. దాంట్లో హార్ట్ రేటు 148 బీపీఎం అయితే ఉంది. మళ్ళీ 5th మంత్ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి నేను 5th అలా వెళ్ళి నేనైతే స్కానింగ్ తీపిచ్చుకుంటాను. దాంట్లో హార్ట్ రేట్ ఎలా ఉందో కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి.
మళ్ళీ అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అనేది హార్ట్ రేట్ని బట్టి తెలుసుకోవచ్చని యూట్యూబ్లో చెప్తున్నారు కాబట్టి నేను కూడా అంటే ఆ విధంగా చూస్తున్నా అంతే. ఎవరు పుట్టినా ఒకటే అనమాట. చూడండి నేను మీకు రెండు అంటే ఫస్ట్ సారి నేను తీసుకున్న ఎన్టీ స్కాన్, ఇప్పుడు నేను తీపించుకున్న ఎన్టీ స్కాన్ అయితే రెండిట్లో హార్ట్ బీట్ అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ 154 ఉంది. ఇవతల నేను ఇప్పుడు తీపించుకున్న దాంట్లో అయితే 148 అయితే ఉంది హార్ట్ రేట్ అనేది. ఇవి రెండు ఎన్టీ స్కాన్ రిపోర్ట్సే హార్ట్ రేట్ అయితే చూపిస్తున్నా చూడండి. ఈ టిఫా స్కాన్లో అయితే హార్ట్ రేట్ ఎంత ఉందో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్.